మై నేమ్ ఈజ్ శ్రీనివాస్ కుమార్. ఇది నా ఫస్ట్ షో. మొత్తం 5 పెయింటింగ్స్ చేశాను. మొత్తం 5 పెయింటింగ్స్ కూడా ఇండియన్ కల్చర్ మీద, ఇండియన్ ఉమెన్, అక్రిలిక్ అండ్ క్యాన్వాస్ విత్ నైఫ్ పెయింటింగ్ అనమాట. నేను ఫైన్ ఆర్ట్స్ వచ్చేసి ఎస్వి కాలేజ్లో చేశాను, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. దానికన్నా ముందు నేను నేర్చుకోవడం వచ్చేసి కడలి సురేష్ గారు, ఆయన మా గురువు గారు. ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఆర్ట్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ షోలో వచ్చేసి మొత్తం 4 మెంబర్స్ ఉన్నాము. అందులో ఒక పర్సన్ వచ్చి ల్యాండ్స్కేప్ చేశారు, ఇంకొక పర్సన్ వచ్చి బుద్ధుడి మీద చేశారు, ఇంకొక పర్సన్ మళ్ళీ ఉమెన్, ఇండియన్ ఉమెన్ మీద చేశారు. ఉగాది అని. నేను వచ్చేసి ఇండియన్ లేడీ మీద చేశాను అనమాట, విత్ బర్డ్. మన కల్చర్ ఎలా ఉంది, విత్ జడలు, అదే తెలుగు టచ్ ఉండేలా చేశాను. ఇది కాకుండా నేను సినిమా వర్క్స్ అవి చేస్తుంటాను. సినిమా పబ్లిసిటీకి సంబంధించిన పెయింటింగ్స్, స్టోరీ బోర్డింగ్స్. ఇప్పటికొచ్చి 300 మూవీస్ వరకు నేను లోగో డిజైనింగ్ అవి చేశాను. పోర్ట్రేట్ పెయింటింగ్ అవి చేస్తుంటాను. ఊసరవల్లి, దూకుడు, ఇప్పుడు ఇష్క్, గుండె జరగల్లంతైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ న్యూ మూవీ ఒకటి చేస్తున్నాను. ఊసరవల్లి చేశాను. డమర్కం కాన్సెప్ట్ పెయింటింగ్స్ చేశాను. అరేరే మూవీకి స్టోరీ బోర్డింగ్ చేస్తున్నాను. చిన్న సినిమాకి ఫుల్ లెంత్ పబ్లిసిటీ డిజైనింగ్ చేశాను. దానికి మంచి గుర్తింపు అది వచ్చింది. బాగుంది పోస్టర్ డిజైనింగ్. అది మొత్తం అన్ని పెయింటింగ్ స్కెచెస్ చాలండి పెయింటింగ్స్లో. ఎందుకంటే ఇప్పుడు అన్ని మోడర్న్ పెయింటింగ్స్ వచ్చేస్తున్నాయి. మొన్న మీటింగ్లో కూడా అదే చెప్పారు, తెలుగు అకాడమీ ఉంది కదా, దాంట్లో మన తెలుగు పెయింటింగ్స్ ఎవరు చేయట్లేదు, అబ్రాడ్ పెయింటింగ్స్ చేస్తున్నారు, కాపీ పెయింటింగ్ అయ్యింది. అలా కాదు, మన కల్చర్ని మనం చూపిస్తే ప్రోత్సాహం మేము చూపిస్తామని మన గవర్నమెంట్ కూడా చెప్పింది. సో మనం చేస్తేనే ఇంకా ముందుకెళ్ళగలం. అందుకు కాబట్టి నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి. సో డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాను. జనాలు కూడా బాగుంది అని చెప్పేసి అన్నారు. అంతేనండి. థ్యాంక్ యూ.